మన తోటి మనిషికి మన వంతు సాయం చెయ్యాలి. పార్టీలకు అతీతంగా అందరూ స్పందించి ఈయనకి మీ వంతుగా ఏమైనా చెయ్యాలనుకుంటే, సాయం చేయాలనుకుంటే చెయ్యండి. ఆకివీడు మండలం, సిద్ధాపురం పంచాయతీ, నందమిల్లిపాడు గ్రామం. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నాకే చూసి నా వంతు నేను చేయాల్సింది చేస్తాను. ఖచ్చితంగా నా సన్నిహితుల్ని వాళ్ళందరిని అడిగి నా వంతుగా నేను కృషి చేసి వాళ్ళకి ఎంతో కొంత సాయం, ఆర్థిక సాయం చేస్తాను. మీ వంతుగా కూడా మీరు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్పందిస్తారని చెప్పి వీడియో చేస్తున్నాను. ఆకివీడు మండలం అండి, సిద్ధాపురం పంచాయతీ. నా పేరు అడ్డా వీర్రాజు అండి. మాది ఇలా జరిగిందండి. షాప్కి వచ్చి మొత్తం ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఎలిమీటరు, ఈ సామానం అన్ని, బట్టలు అన్ని కాలిపోయినాయండి. మొత్తం ఏమీ కట్టుకుంటారు లేకుండా ఎవరు ఆళ్ళాలు ఇచ్చి కట్టుకుంటున్నామండి. మొత్తం అయిపోయిందండి సార్. అసలు ఏమి లేవండి. నా పరిస్థితి అదండి. నాకేం కాలిపోక హాస్పిటల్లో తిరుగుతున్నానండి. ఇది ఎలా జరిగిందో జరిగిపోయిందండి. మొత్తం సాఫ్ట్ వచ్చేసి మొత్తం అన్ని కాలిపోయినాయండి. వండుకుంటా కూడా ఏమీ లేవండి. బాబు ఏమీ లేవన్నా సాని. కట్టుబట్టలు కూడా లేకుండా అయిపోయినాయి నా పని. నాకు 2 పిల్లలండి, మా పిల్లలు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలండి. పనికి సూట్ అయింది కాదు. నా పని ఎలా ఉంటే అలా ఉందండి. నాకేం కాలిపోలేదు, ఎటు వెళ్తాక లేదు. హాస్పిటల్ తిరుగుతున్నానండి నేను. ఇలా జరిగిపోయిందండి సార్. ఎలా జరిగిందో జరిగిపోయింది. మొత్తం అన్ని కాలిపోయిందండి. అసలు ఏమీ లేవు. వండుకుంటా కూడా ఏమీ లేవండి. మొత్తం అంటిపోయిందండి. ఆవు తొక్కేసింది. కాలు మామూలుగా ట్యాబ్లెట్లు అయితే తెచ్చి వాడేసాము అశ్రద్ధ వల్లనే. అది అశ్రద్ధ అయిపోయి హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం తేడా ఉందని చాలా మందులు అవి వాడుతున్నాం. ఆయనకు బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకుని వెళ్తే ఇలాగా కరెంటు షార్ట్ అయిపోయింది. ఇవన్నీ బాగా కాలిపోయినాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. 3 రోజులు చాలా ఇబ్బంది పెడుతున్నాము. చాలా ఇదిగా ఉంది మా పరిస్థితి. ఎలా చాలా ఉంది. ఇల్లు కూడా లేదు, అద్దెంట్లో ఉంటున్నాము. కట్టుకుంటే బట్టలు కూడా లేవు. అవి కలదాస్తున్నాము. నమస్తే అండి. ఇప్పుడు మనం ఉండి నియోజకవర్గం, ఆకివీడు మండలం, సిద్ధాపురం పంచాయతీ పరిధిలో నందమిల్లిపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇతను మన జన సైనికుడు, అంటే మా జనసేన పార్టీ వాళ్ళకి చెప్తున్నా. 3వ సారి మొన్న కూడా రీసెంట్ గా వీళ్ళిద్దరూ సభ్యత్వం చేసుకున్నారు. అంటే వాళ్ళ పిల్లలకు 18 సంవత్సరాలు కూడా నిండలేదని చెప్పేసి వీళ్ళిద్దరూ చేయించుకున్నారు. ఈ కారణం ఎందుకు చెప్తున్నానంటే, ఈ ముఖ్య కారణం, నేను షార్ట్ సర్క్యూట్ అయ్యి కట్టుకుంటాకి బట్టలు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు పరిస్థితి. వాళ్ళు కష్టపడి ఇన్నేళ్ల నుంచి దాచి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఇన్వర్టర్లు ప్రతి ఒక్కటి కూడా కాలిపోయినాయి. ఇక్కడ సామాన్లు చూస్తే ఒక్క సామాన్ కూడా మళ్ళీ వీళ్ళు వాడుకోవడానికి కూడా పనికిరానట్టుగా మాడి మస్తు అయిపోయినాయి. అంటే నీ పూర్తిగా ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా మళ్ళీ యూజ్ చేసుకోవడానికి పనికిరాకుండా ఉంది. దట్ సేమ్ టైం ఈయన రోజు పనికి వెళ్తారండి, దూడ దగ్గర పని చేస్తారు. అక్కడ ఆవు దొక్కేసింది. ఆవు దొక్కేస్తే ఈయన అశ్రద్ధ చేసి టాబ్లెట్లు వేసుకున్నారు. అంటే వీళ్ళు ప్రతి చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి వెళ్ళే అంత స్తోమత కూడా లేదు. 2 పిల్లల్ని చదివించుకుంటా, వాళ్ళని పెంచుకుంటా, ఇలా అద్దెంట్లో ఉంటానే వీళ్ళకి కావాల్సిన సామాన్లు అవి కొనుక్కుంటా జీవనం సాగిస్తున్నారు. అశ్రద్ధ చేసేసరికి ఆ కాలు తేడా వచ్చి కొంచెం రీసెంట్ గా ఆపరేషన్ చేయాలన్నారు. ఈయన హాస్పిటల్లో పెట్టారు. ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యే టయానికి ఈయన హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళ వైఫ్ చూడడానికి వెళ్ళారు. వాళ్ళ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళారు. ఈ టైంలో షార్ట్ సర్క్యూట్ అయింది. అంటే ప్రాణ నష్టం జరగకపోవడానికి ఆ దేవుడు తప్పించాడు అనుకోవాలి. ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి వస్తువులన్నీ వాళ్ళు సంపాదించుకున్న కష్టార్జితం అంతా కాలిపోయింది. కానీ వీళ్ళైతే సేఫ్గా ఉన్నారు. ఈయన ఈ కాలు ఇలా ఫ్రాక్చర్ అవడం వల్ల కనీసం నుంచోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఈయనకి దగ్గర 2-3 నెలలు రెస్ట్ అయితే కావాలి. అది క్యూర్ అవడానికి 2-3 నెలల తర్వాత కూడా చూడాలి, డాక్టర్లు చూసి చెప్తారు. ఆవిడ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. ఈ పిల్లలిద్దరూ కూడా పనికి వెళ్ళగలరా, కష్టపడగలరా అంటే చిన్న చిన్న పిల్లలు. ఇంకా 4-5 సంవత్సరాలు వస్తే గానీ వీళ్ళు ఒక పూట పనికి వెళ్ళి 400-500 కూడా సంపాదించుకోలేరు. అలాంటి పరిస్థితులు ఈ కుటుంబం ఉంది. మన తోటి జన సైనికుడు, 3 సార్లు మనం సభ్యత్వం కూడా చేసాం. సేమ్ టైం మిగతా ఉన్న వ్యక్తులు కూడా మన తోటి మనిషికి మన వంతు సాయం చెయ్యాలి. పార్టీలకు అతీతంగా అందరూ స్పందించి ఈయనకి మీ వంతుగా ఏమైనా చెయ్యాలనుకుంటే, సాయం చేయాలనుకుంటే చెయ్యండి. ఆకివీడు మండలం, సిద్ధాపురం పంచాయతీ, నందమిల్లిపాడు గ్రామం. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నాకే చూసి నా వంతు నేను చేయాల్సింది చేస్తాను. ఖచ్చితంగా నా సన్నిహితుల్ని వాళ్ళందరిని అడిగి నా వంతుగా నేను కృషి చేసి వాళ్ళకి ఎంతో కొంత సాయం, ఆర్థిక సాయం చేస్తాను. మీ వంతుగా కూడా మీరు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్పందిస్తారని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇతను 3 సార్లు నేనే చేశాను నా చేతులతోటి జనసేన మెంబర్షిప్, క్రియాశీలక మెంబర్ కింద కూడా ఉన్నాడు ఇతను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ మనసు చాటుకుని మీ తోచిన సాయం చేయాలని కోరుకుంటున్నాను.
ఒక తోటి మనిషి కింద ఆలోచించండి. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు అని కాదు. సాటి మనిషికి మీ వంతు ఏదో ఒకటి సాయం చేయాలంటే స్పందించండి. జై హింద్. సాయం చేయాలనుకునే వాళ్ళు ఈ అకౌంట్ నెంబర్కి, ఫోన్పే నెంబర్కి పంపగలరు. థ్యాంక్ యూ.